పాల్ దినకరన్ గారికి పరిశుద్ధాత్మ దేవుడు స్వయముగా అనుగ్రహించిన అనుభవాలు. పరిశుద్ధాత్ముడు నా స్నేహితుడు. Welcome my friends to the presence of the living God. నా ప్రియమైన స్నేహితులారా, జీవముల దేవుని సన్నిధిలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Jesus said in John 15:16, యోహాను 15:16-17లో ప్రభు సెలవిచ్చారు, You have not chosen me. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. You have not. మీరు కాదు ఏర్పాటు చేసుకుంది, But I have chosen you. నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. Jesus says, I, Jesus, have chosen you. యేసు అంటున్నారు, యేసు అనే నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. Why? ఎందుకని? To bear fruit, ఫలించడానికి, and fruits that will remain. ఆ ఫలాలు నిలిచి ఉండడానికి. When you have been chosen by God, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డప్పుడు you bear fruits. మీరు ఫలాలు ఫలిస్తారు. When you're bearing fruits, ఎప్పుడైతే మీరు ఫలాలు ఫలిస్తున్నారో that fruits will remain because you have been chosen by God. మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు కనుక ఆ ఫలాలు నిలిచి ఉంటాయి. And when you bear fruits having been chosen by God, ఎప్పుడైతే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఫలాలు ఫలించే వారిగా ఉంటారో, whatever you ask the Almighty God in the name of Jesus, you will be given that which you ask by God. సర్వశక్తిగల దేవుణ్ణి యేసు అనే నామములో మీరు ఏది అయితే అడుగుతారో అది మీకు దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. Isn't that wonderful? ఇది ఆశ్చర్యకరంగా లేదు? When you are chosen by God, whatever you ask God in the name of Jesus, He will give you. మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డప్పుడు యేసు నామములో మీరు ఆయన్ని ఎదిగినా అది మీకు అనుగ్రహించబడుతుంది. Because ఎందుకంటే you will never ask anything for yourself. మీరు మీ స్వార్థం కోసం ఏది అడగరు. Whatever you ask, it will be only according to His will, for His will to be perfected. మీరు ఏది అడిగినా ఆయన చిత్తం కోసం, ఆయన చిత్తం పరిపూర్ణం కావడం కోసం అయి ఉంటుంది. 1 John 5:14. మొదటి యోహాను 5:14. When we ask anything according to His will, He hears us. ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా ఆయన విన్నపాన్ని ఆలకిస్తారు. So my friend, as you have been chosen by God, కనుక నా స్నేహితులారా, మీరు దేవుని చేత ఏర్పరచబడ్డవారై ఉండగా you will bear fruits. మీరు ఫలిస్తారు. And whatever you ask in the name of Jesus, the Almighty God will give you. మీరు యేసు నామములో ఏది అడిగినా సర్వశక్తిగల దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తారు. This is the power given to the one chosen by God in this world. ఈ లోకములో దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వారికి దేవుడు అనుగ్రహించిన శక్తి ఇది. That's why in Mark 16:20 the Bible says, మార్కు 16:20లో ఈ రీతిగా అందుకనే బైబిల్ చెప్తోంది, the disciples of Jesus went and preached everywhere. యేసు యొక్క శిష్యులు అన్ని ప్రాంతాలకు వెళ్లి సువార్తను బోధించారు. And the Lord went with them to confirm their words with signs, wonders and miracles. వారి యొక్క బోధను ప్రభు నిర్ధారించడానికి వారితో కూడా వెళ్లి అద్భుత సూచక క్రియల చేత దాన్ని నిర్ధారించారు. Whatever they asked for the people, the Lord went with them and performed miracles and gave them what they wanted. వారు ప్రజల కోసం ఏదైతే అడిగారో దాన్ని నెరవేర్చడానికి ప్రభు వారితో కూడా వెళ్లి ఆ కార్యాలను ప్రభు వారికి అనుగ్రహించారు. Whatever they wanted for their personal life, He went with them and did miracles and made them bear fruits. వారు వ్యక్తిగత జీవితం కోసం ఏదైతే ప్రభువుని అడిగారో అది చేయడానికి ఆయన వారితో కూడా వెళ్లి వారు ఫలించినట్లుగా వారికి దాన్ని చేశారు. So when you are called by God, are chosen by God, and when you move into that spiritual realm of God's path, కనుక ఎప్పుడైతే దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి దేవుని ఆత్మీయమైన స్థాయికి లేవనెత్తబడి ఆ మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటారో, you can expect God to do miracles for your personal life and for your ministry, so that you bear fruits and fruits that will remain. అప్పుడు మీరు మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఫలించడానికిని ఆ ఫలము నిలిచి ఉండడానికిని దీవెన కొరకే ఆ మార్గంలో ప్రయాణించడానికిని ఆశించవచ్చు. God coming and doing everything for you. దేవుడే స్వయంగా దిగి వచ్చి నీ కోసం అన్ని చేస్తారు. It is not you, it is not Paul Dinakaran working for himself. తనకు తానుగా నీవు చేసుకోవడం లేకపోతే పాల్ దినకరన్ చేసుకోవడం కాదు. It is the Lord doing everything.
ప్రభువే సకలాన్ని నెరవేర్చడం. Psalm 138:8. 138వ కీర్తన 8వ వచనం. The Lord will perfect everything concerning me. ప్రభు నా పట్ల సకలమును సమకూర్చి సంపూర్తి చేసేవాడై. 1 Samuel 14:45. మొదటి సమూయేలు 14:45వ వచనం. It's written about Jonathan. అది యోనాతాను గురించి వ్రాయబడింది. As the Lord stood by Jonathan, or stood by him, Jonathan worked. ప్రభువు యోనాతాను పక్షమున నిలబడగా యోనాతాను క్రియ చేశాడు. There was a great victory for the Israelites because of Jonathan. ఆ యొక్క యోనాతానును బట్టి గొప్ప విజయం ఇశ్రాయేలులకు సంభవించింది. The Philistines were destroyed. ఫిలిస్తీయులు నాశనం చేయబడ్డారు. Even in our lives, మన జీవితాల్లో కూడా when the Holy Spirit is with us, పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా ఉన్నప్పుడు He will make us bear fruit. ఆయన మనల్ని ఫలించే విధంగా చేస్తారు. He will show that we are chosen by God. మనం దేవుని చేత ఎన్నుకొనబడ్డామని చూపెడతారు. He will bring answers from the Almighty God. సర్వశక్తిగల దేవుని ఎదురు నుంచి జవాబు తీసుకొస్తారు. He will give us fruits in our labor. మన యొక్క ప్రయాసలో ప్రతిఫలాన్ని ఇస్తారు. And that fruit cannot be stolen by the devil. It will remain. ఆ ఫలం అపవాది చేత దొంగిలించబడక ఎప్పటికీ నిలిచి ఉంటుంది. Even in my life, నా జీవితంలో కూడా the Holy Spirit performed this. పరిశుద్ధాత్ముడి కార్యాలు జరిగించారు. He perfected everything concerning my life. నా జీవితంలో అన్ని ఆయనే పరిపూర్ణం చేశారు. One side the personal life and one side the ministry. ఒకవైపు వ్యక్తిగత జీవితం, మరొక వైపు సేవా పరిచర్య. My personal life. నా వ్యక్తిగత జీవితం. After I finished my MBA, నా యొక్క MBA నేను పూర్తి చేసుకున్న తరువాత, as I said, God made me do MBA in my own city. నేను చెప్పాను కదా ముందుగా, మా సొంత పట్టణంలోనే నేను MBA చదివేలా ప్రభు చేశారు. So that He could make me rise up or make me prosper in the spiritual realm also. తద్వారా నేను ఆత్మీయ స్థితిలో కూడా కొంత ముందుకు ఎదిగి రావడానికి. As I was doing my MBA degree, I was made to preach my first sermon in a first open public meeting on the platform in which my father had to stand. నేను MBA చదువుతున్న ఆ దినాల్లోనే జీవితంలో మొట్టమొదటి సభకు మా నాన్నగారు ప్రసంగించాల్సిన వేదిక మీద దేవునికి వాక్యాన్ని పంచుకున్నాను. You see, my father had been in the ministry for 20 years. Until that time, అప్పటికే మా నాన్నగారు సేవకు వచ్చి 20 సంవత్సరాల కాలం అవుతోంది. he had never missed a meeting. ఒక్క సభ కూడా ఆయన ఏనాడు తప్పిపోలేదు. He had never had an opportunity where he had to miss a meeting because he had a conference to attend in the bank. ఆ సమయం వరకు ఎప్పుడూ కూడా సభను మిస్ చేసి కాన్ఫరెన్స్ వెళ్ళాల్సిన పరిస్థితి మా నాన్నగారికి రాలేదు. 20 years it never happened. 20 సంవత్సరాలు అది ఎప్పుడూ జరగలేదు. But కానీ when God had planned to prosper me in the ministry and make me walk in the Spirit's path, in the plan of God, then he was forced to miss a meeting to fulfill his bank's responsibility. ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో నేను అత్యున్నతమైన ఆత్మీయ మార్గాల్లోనికి వెళ్ళి సేవా పరిచయలో ప్రవేశించాలని ఉద్దేశించాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి మా నాన్నగారు సభను మిస్ అయ్యి బ్యాంక్ యొక్క బాధ్యతను నెరవేర్చాల్సిన పరిస్థితిని కల్పించారు. It was the 30th April 1982. 1982 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ అది. And God made way for me to stand on that platform to reach the thousands and millions from that day onwards and make me walk in the path of the Spirit planned by God. ఆ రోజు నుండి వేల మంది, లక్షల మంది ప్రజల ముందు నిలబడి ఆత్మీయమైన ఉన్నతమైన మార్గాల్లో ప్రయాణిస్తూ పరిచర్య చేయడానికి ప్రభువు సంకల్పించి నెరవేర్పు జరిగించారు. My friend, నా స్నేహితులారా, God has a time for you. దేవుడు మీకు పట్ల సమయాన్ని కలిగి ఉన్నాడు. And God has a way to bring you into the ministry. మిమ్మును సేవలోనికి తీసుకురావడానికి దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు. No one expected me to come into the ministry and preach to thousands of people because my father's ministry was very well established. మా నాన్నగారి యొక్క సేవా పరిచర్య చాలా బాగా స్థిరపడినందును బట్టి నేను కూడా సేవా పరిచర్యలోకి వచ్చి వేల మంది ముందు పరిచర్య చేస్తానని ఎవరూ ఊహించలేదు. But God anointed me with the Holy Spirit and lifted me up
to put me into God's way, into God's plan. అయితే దేవుడి నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవుని యొక్క మార్గాల్లోనికి, దేవుని ఉద్దేశంలోనికి ప్రవేశపెట్టారు. This happened at God's time, ఇది దేవుని సమయంలో జరిగింది, through God's way. దేవుని యొక్క మార్గాల్లో జరిగింది. Bringing a conference to my father where he could not go to the public meeting, God put me there to start ministry. ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం, సభకు మా నాన్నగారు వెళ్ళలేని పరిస్థితి కల్పించడం, ఆ సమయంలో అదే వేదిక మీద నేను వెళ్ళి వాక్యాన్ని బోధించే అవకాశాన్ని నాకు కల్పించడం. My father never planned it. మా నాన్నగారు కూడా ఎప్పుడు అలాగను ఉద్దేశించలేదు. I never asked for it. I never even imagined it. నేను ఎప్పుడు అడగలేదు, కనీసం ఊహించలేదు. Because I would not even sit on the platform until then. I was such a shy person. ఎందుకంటే ఆ సమయం వరకు ఎప్పుడు వేదిక మీద కూడా కూర్చోలేదు, అంత సిగ్గుపడేవాడిని. But God's time, కానీ దేవుని సమయం taking us and putting us into God's way, planned by the Spirit of God even before the foundation of the world. మనల్ని తీసుకుని వెళ్ళి భూమికి పునాదులు వేయబడక మునిపే ఉద్దేశించిన దేవుని మార్గాలలోనికి, తలంపుల్లోనికి మనల్ని ప్రవేశపెట్టి నడిపించడం. So my friend, కనుక నా స్నేహితులారా, when the Holy Spirit is your friend, పరిశుద్ధాత్ముడు మీ స్నేహితుడైనప్పుడు He plans your path. ఆయన మీ మార్గాన్ని ముందుగానే ఉద్దేశంతో సిద్ధం చేస్తారు. He knows when to put you where to fulfill the will of God through the ministry that God has given you. దేవుడు మీకు అనుగ్రహించిన పరిచర్య ద్వారా దేవుడి చిత్తాన్ని సంపూర్ణం చేయడానికి ఎప్పుడు ఎక్కడ మిమ్మల్ని నియమించాలో ఆయన నియామకం చేస్తారు. You are not doing ministry for your glory, for your plan to be fulfilled according to your plan. మీ యొక్క తలంపులు నెరవేర్చబడ్డానికి, మీ యొక్క పేరు ప్రఖ్యాతి కోసం మీరు సేవ జరిగించడం కాదు. We are in the ministry to do God's will and fulfill His plan for the world. దేవుని యొక్క శక్తివంతమైన ప్రణాళిక లోకం పట్ల నెరవేర్చబడ్డానికి, ఆయన ప్రణాళిక నెరవేర్పు కోసమే మనము దేవుని సేవలో ఉన్నాం. So He chooses. కనుక ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. He places you in the position where you have to bear fruit at His time. ఆయన సమయంలో మీరు ఎక్కడ ఫలించాలో అక్కడ ఆయన మిమ్మును ఉంచి ఫలింప చేస్తారు. That is the plan of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని ప్రణాళిక. When you are chosen by God and placed by God at the right place, at the right time to do His will, then your ministry will bear fruit. ఎప్పుడైతే మీరు దేవుని చేత, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం నియామకం చేయబడి దేవుని పరిచయం జరిగిస్తారో అప్పుడు మీరు ఫలిస్తారు, ఫలము నిలిచి ఉంటుంది. That's why the Bible says, ఆ రీతిగా బైబిల్ తెలియచేస్తోంది, submit yourself to God, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోనండి, then the devil will flee from you. అప్పుడు అపవాది మీద నుంచి పారిపోతాడు. Humble yourself under the mighty hand of God so that He might exalt you in due time. దేవుని బలమైన హస్తము కింద అణిగి ఉన్నట్లయితే సరైన సమయమందు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. So I just was filled with the Holy Spirit. నేను అప్పుడు పరిశుద్ధాత్మ చేత కేవలము నింపబడి ఉన్నాను. I just used to testify about Jesus in the youth meetings in my college to my friends and so on as He filled me with the Holy Spirit. ఆయన నన్ను పరిశుద్ధాత్మ చేత నింపిన రీతిగా నేను యవనస్తుల మధ్య, కాలేజీలో నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండేవాడిని. But then అయినప్పటికీ at the right time, సరైన సమయంలో within 2 years' time, 2 సంవత్సరాల్లోనే the Lord placed me on the public platform. ప్రభు నన్ను బహిరంగ సభలో నిలబెట్టారు. Yes, my friend, అవును నా స్నేహితులారా, if you are faithful in small things, మీరు చిన్న విషయాల్లో నమ్మకమైన వారుగా ఉంటే God will make you ruler over many. దేవుడు అనేకమైన వాటి మీద అధికారిగా చేస్తారు. There were many people who were much more experienced, who were much more powerful, much more dedicated, much more holy, much more anointed, and much more aged than me. నాకంటే చాలా ఎక్కువ ఘనత ఉన్నవారు, చాలా ఎక్కువ అనుభవం ఉన్నవారు, చాలా ఎక్కువ వయసు ఉన్నవారు, చాలా ఎక్కువ ప్రతిష్ఠ ఉన్నవారు, చాలా ఎక్కువ వయసు అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారు. But God chose me కానీ ప్రభు నన్ను ఎన్నుకున్నారు. because I made the Holy Spirit my friend. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మని నా స్నేహితునిగా చేసుకున్నాను. The Holy Spirit made me His friend. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తన స్నేహితునిగా చేసుకున్నాడు. And He planned everything for my life. ఆయన నా జీవితం కోసం అన్ని ప్రణాళిక సిద్ధం చేశారు. He put me on the public platform నన్ను బహిరంగ సభలో ఉంచారు. because He kept me faithful
to God during the 2 years after He filled me with the Holy Spirit. ఎందుకంటే దేవుడిని పరిశుద్ధాత్మ చేత నింపిన 2 సంవత్సరాల్లో ఆయన నన్ను దేవునికి నమ్మకమైన వానిగా ఉంచారు. Being faithful to God is to take every opportunity I had to talk about the love of Jesus to whoever came to me, that's all. Never aspiring for a great platform. దేవునికి నమ్మకంగా ఉండమంటే ఏదో పెద్ద వేదిక మీద నిలబడాలని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని ప్రేమను వివరించడమే. The scripture says, whatever your hand finds to do it with all your might. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ చేతికి చేయుటకు వచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయుము. And wherever you can, sow the seed. మీరెక్కడ విత్తగలరో అక్కడ విత్తనాలు వెదజల్లాలి. You do not know which will bear fruit. ఏది ఫలిస్తుందో మనకు తెలియదు. That's how I started my life with God. ఆ రీతిగా నా జీవితాన్ని దేవునితో ప్రారంభించాను. I never planned my future. నా యొక్క భవిష్యత్తు నేను ఎప్పుడు ప్రణాళిక I వేసుకోలేదు. just said, Lord, Holy Spirit, you are with me. నేను చెప్పాను, ప్రభువా పరిశుద్ధాత్మదేవా మీరు నాతో కూడా ఉన్నారు. I will take every step that comes to me with all faithfulness. నా యొద్దకు వచ్చిన ప్రతి అడుగును అత్యంత నమ్మకంతో నేను స్వీకరిస్తానని చెప్పాను. If a person comes to me for help, I'll pray for that person with sincerity. ఒక వ్యక్తి సహాయం కోసం నా యొద్దకు వస్తే ఆ వ్యక్తికి యథార్థంగా ప్రార్థన సహాయం చేస్తాను. If somebody comes my way, I will talk to that person, trying to help them, showing them the love of Christ. ఎవరైనా మార్గ మధ్యలో నాకు ఎదురై వారికి సహాయం కావాల్సి వస్తే వారితో మాట్లాడి దేవుని ప్రేమను వారికి కనుబరిచి వారికి సహాయం చేస్తాను. You know, మీకు తెలుసా, when the Lord filled me with the Holy Spirit, ప్రభు నన్ను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు as I would go to the college, నేను కాలేజీకి వెళ్తున్న సమయంలో I would come back to my home. నేను తిరిగి మరలా ఇంటికి వచ్చేవాడిని. The Jesus Calls office was functioning in our own home. ఆ సమయంలో యేసు పిలుచున్న ఆఫీస్ మా ఇంట్లోనే ఉండింది. During the first few months, it was functioning on the first floor of our home under a thatched shed. మొట్టమొదటి దినాల్లో ఈ యొక్క ఆఫీసు మా ఇంటి పైభాగంలో తాటి ఆకుల పూరి కప్పుతో ఉండేది. So after college, I would come home straight. కాలేజీ నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడిని. I would write the addresses over the letters that were going from the office under the sign of my mother to those who had written their prayer requests. ఎవరైతే వారి ప్రార్థనా విన్నపాలు రాశారో అలాంటి వారికి తిరిగి మా తల్లిగారి సంతకంతో జవాబులు పంపిస్తూ ఉండగా ఆ చిరునామాలన్నీ రాసేవాడిని. I would paste those letters. ఆ లెటర్లన్నీ గమ్తో అంటించేవాడిని. That is the first job I did for God. నేను మొట్టమొదటిగా దేవుని కోసం చేసిన పని అదే. And then ఆ తర్వాత I helped my grandfather in planning for the office partitions and so on. ఈ యొక్క ఆఫీస్ని ఎలాగ నిర్మాణం చేయాలి, ఎలా సమకూర్చాలనే విషయంలో మా తాతగారికి సహాయం చేసేవాడిని. And then slowly I started developing from there. ఆ తర్వాత నెమ్మదిగా ఆ స్థాయి నుంచి అభివృద్ధి చెందడం ప్రారంభించాను. Whatever your hand finds to do, మీ చేతికి చేయడానికి వచ్చిన ఏ పని అయినా do it with all your might. శక్తి వంచన లేకుండా చేయాలి. That's how the Holy Spirit led me. ఆ రీతిగా పరిశుద్ధాత్మ నన్ను నడిపించారు. I never said this is the work of the staff, ఇది ఎప్పుడు కూడా స్టాఫ్ వాళ్ళు చేయాల్సిన పని కదా, నేను ఎందుకు చేయాలి అనుకోలేదు. but I enjoyed doing it. నేను ఆ పనిని సంతోషంగా చేశాను. Enjoyed packing the letters for post. ఆ యొక్క పోస్ట్ బాక్స్ కోసం ఉత్తరాలన్నీ ప్యాక్ చేయడానికి సంతోషంగా చేసేవాడిని. I enjoyed writing the MOs. ఆ యొక్క ఎంఓ ఫామ్లు రాయడానికి సంతోషంగా రాసేవాడిని. I enjoyed writing the articles for the magazine. ఆ యొక్క పత్రికలకు ఆర్టికల్స్ రాయడానికి సంతోషంగా రాసేవాడిని. Before it could be typed for the magazine to be printed. అది మ్యాగజైన్ కోసం టైప్ చేయబడడానికి ప్రింటింగ్ ముందుగానే That's how I started. ఆ రీతిగా నేను చేశాను. But all led by the Holy Spirit. అయితే అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాయి. Through that I knew and learned the operations of the Jesus Calls office. తద్వారా యేసు పిలుచున్న కార్యాలయం ఎలాగో పనిచేస్తోందో నేర్చుకున్నా. Because I have worked from the dispatch ఎందుకంటే నేను డిస్పాచ్ నుంచి పనిచేయడం in నేర్చుకున్నాను. every department. అన్ని డిపార్ట్మెంట్స్ లో పనిచేశాను. Today I am able to sit and know what work is being done in which department, even though technology has increased and improved so much. ఈ రోజున ఎంతో సాంకేతిక శాస్త్ర విద్య అభ్యున్నతి చెందిన నేను కూర్చొని ఉండే ఎక్కడెక్కడ ఏ పనులు ఎలా జరుగుతున్నాయో అన్ని పర్యవేక్షించగలను. And at the right time, సరైన సమయంలో in 2 years' time, 2 సంవత్సరాల కాలంలోనే the Lord put me on the public platform. ప్రభు నన్ను బహిరంగ సభలో వేదిక మీదకు తీసుకుని వెళ్ళారు. And it was at a time when I was studying my MBA. I was also put on the public platform. ఆ సమయంలో నేను MBA చదువుతున్నాను, బహిరంగ సభలో వేదిక మీదకి వచ్చాను. And
If I had gone to any other city, I would not have come into the ministry at that time. ఒకవేళ ఆ సమయంలో వేరే పట్టణాన్ని విద్య కోసం వెళ్ళి ఉంటే సేవలోకి వచ్చి ఉండేవాడిని కాదేమో. It was God's plan అది దేవుని ప్రణాళిక. that I study in Chennai. నేను చెన్నైలోనే చదవాలని. It was God's plan అది దేవుని ప్రణాళిక. that I had the opportunity, because of my father's commitment to the bank, to be placed on the public platform to enter into the campaign ministry at the right time, in 2 years after I received the Holy Spirit. నేను పరిశుద్ధాత్మాభిషేకం పొందిన తర్వాత 2 సంవత్సరాల కాలంలోనే మా నాన్నగారేమో జాబు యొక్క బాధ్యతలో బ్యాంకు పనులకు అంటిపెట్టుకుని ఉండగా నేను ఆ బహిరంగ సభకు వెళ్ళి వేదిక మీద నిలబడి వాక్యాన్ని సరైన సమయంలో పరిచర్య చేయాలని. God led me to that position దేవుడు నన్ను ఆ స్థాయికి నడిపించారు. and blessed the meeting. ఆ సభను దీవించారు. You know something? మీకు సంగతి తెలుసా? After that meeting, ఆ సభ తరువాత in every other public meeting that followed, my father was unable to go on the first day of the meeting to preach. ప్రతి సభ ఎన్ని జరిగినా గానీ ఆ సభలో మొట్టమొదటి రోజు మా నాన్నగారు రాగలిగేవారు కారు. Either he would become sick, ఆయన రోగంతోనన్నా బాధపడేవారు, or he would have some commitment at the highest levels in the bank. లేకపోతే బ్యాంకులో ఏదైనా ఉన్నతమైన పని మీద అక్కడ బాధ్యతలోనైనా ఉండేవారు. So it became a routine ఇక అది రొటీన్ అయిపోతూ వచ్చింది. that I started preaching on the first day, or the Holy Spirit placed me in the public meetings to speak on the first day of every public campaign. ఆ తర్వాత రోజుల్లో ప్రతి బహిరంగ సభలో మొట్టమొదటి రోజున పరిశుద్ధాత్మ దేవుడే నన్ను తీసుకుని వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సహాయం చేసేవారు. Then my father could not come on the second day of the crusade after certain crusades. ఆ తర్వాత కొన్ని సభలు జరిగిన తరువాత మా నాన్నగారు 2వ రోజు కూడా రాలేకపోయేవారు. So 2 days I began to speak. కనుక నేనేం చేసేవాడిని, 2 రోజులు వాక్యాన్ని బోధించేవాడిని. God was gracious to come with me. దేవుడు నాతో కూడా రావడానికి చాలా కృపాసహితంగా ఉండేవాడు. The Holy Spirit was my friend. పరిశుద్ధాత్మ దేవుడు నా స్నేహితునిగా ఉన్నారు. He started using me ఆయన నన్ను వాడుకోవడం ప్రారంభించారు. and blessing the people. ప్రజలను దీవించడం ప్రారంభించారు. And his power started flowing upon the people. ఆయన శక్తి ప్రజల మీదకు ప్రవహించడం ప్రారంభమైంది. They saw that God was with me. దేవుడు నాతో కూడా ఉన్నాడని ప్రజలు గుర్తించారు. Public started accepting that God was with me. జన సమూహాలు నాతో కూడా దేవుడు ఉన్నారని అంగీకరించడం ప్రారంభించారు. It is not easy to get that acceptance అలాంటి అంగీకారం ప్రజల దగ్గర పొందుకోవడం సులువు కాదండి. unless God works. దేవుడు పని చేస్తేనే తప్ప People will not accept. ప్రజలు అంగీకరించరు. People will not be satisfied. ప్రజలు తృప్తి పడరు. But I was 20 years old, అయితే నాకు వయసు 20 సంవత్సరాలు, so young, చాలా చిన్నవాడిని, short in stature. ఎత్తులో కూడా చాలా తక్కువ ఉండేవాడిని. But as God was with David, అయితే దేవుడు దావీదుతో కూడా ఉన్నారు. placed him as the head of his people తన ప్రజలకు నాయకునిగా చేశారు. in his young age తన చిన్న వయసులోనే by the Holy Spirit who came upon him according to 1 Samuel 16:13. మొదటి సమూయేలు 16:13 ప్రకారం దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చిన రీతిగా నాయకుని చేశారు. God was gracious to lead me దేవుడు నన్ను కృపాసహితముగా నడిపించారు. and made the people receive the fruits of the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలాలు ప్రజలు స్వీకరించే విధంగా చేశారు. And the ministry began. ఆ రీతిగా సేవ ప్రారంభమైంది. He made me grow in the spiritual realm ఆత్మీయ స్థితిలో ఆయన నన్ను పైకి ఎదిగింప చేశారు. with society accepting me. సమాజం నా పట్ల అంగీకారముతో ఉంది. My friend, నా స్నేహితుడా, God has a plan for you. దేవుడు మీ పట్ల ప్రణాళిక గలవాడై ఉన్నారు. He will equip you in the worldly realm and place you in the right place, as I was placed in Chennai to study MBA. And he will place you also in the ministry at the same time. On the public platform I was placed in a unique way, and he will make you bear fruits as the Holy Spirit leads you in the path of God. నేను ఏ రీతిగా అయితే సరైన సమయంలో చెన్నైలోనే చదవడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడో, అలాగే సరైన సమయంలో నా ఆత్మీయ స్థితిలో సభకు బహిరంగ సభకు వెళ్ళి వేదిక మీద నిలబడి ప్రసంగించడానికి సాయం చేశాడో, అదే రీతిగా ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిన్ను తీసుకువెళ్ళి ఆత్మీయంగా ఉన్నతమైన మార్గాల్లో ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. God's plans are perfect. దేవుని ఆలోచనలు పరిపూర్ణమైనవి. It's for your personal life, అది మీ వ్యక్తిగత జీవితానికి, and it's also for your ministry. అలాగే మీ సేవా పరిచర్యకు. Both are important to God. రెండూ దేవునికి ప్రాముఖ్యమే. Don't say God is interested only in my ministry life. కేవలం దేవుడు నా ఆత్మీయ స్థితిలో సేవలో మాత్రమే శ్రద్ధగా ఉన్నాడని అలా అనుకోవద్దు. God is interested in your personal life, and your personal life will be led in the higher planes according to the plan of the Holy Spirit
as your spiritual life, your ministry life is also functioning in the higher realms of the Spirit of God. దేవుడు కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో సేవా పరిచర్యలో మాత్రమే కాక మీ వ్యక్తిగత జీవితంలో శరీర సంబంధంగా కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలని, అలాగే ఆత్మీయంగా సేవా పరిచర్యలో కూడా వ్యక్తిగతంగా ఉన్నతమైన స్థాయికి ఆత్మీయంగా తీసుకువెళ్ళి వాడుకోవాలని. Both are important to God. రెండు దేవునికి ప్రాముఖ్యమే. So rejoice. కనుక ఆనందించండి. Say, the Holy Spirit is interested in my personal life. పరిశుద్ధాత్మ దేవుడు నా వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కలిగి ఉన్నాడని చెప్పండి. Because it is connected to my spiritual life. ఎందుకనగా నా ఆధ్యాత్మిక జీవితంతో అది అనుసంధానం చేయబడింది. Connected to the ministerial life. సేవా పరిచర్యతో అనుసంధానం చేయబడింది. All things will work unto good for those who love God and those who are called according to His purpose. దేవునికి ఉద్దేశం ప్రకారం పిలువబడి దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతాయి. All things. సమస్తము. Today the Holy Spirit, your friend, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ స్నేహితుడై ఉన్నారు. is ready to lead you. మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. Allow Him to lead you. మిమ్మల్ని నడిపించడానికి ఆయనకు అనుమతి ఇవ్వండి. You don't worry. మీరు విచారించవద్దు. Say, Lord, your will is perfect. చెప్పండి, ప్రభువా నీ చిత్తం పరిపూర్ణమైనది. Your paths are perfect. నీ మార్గాలు పరిపూర్ణమైనవి. Your thoughts are perfect. మీ ఆలోచనలు పరిపూర్ణమైనవి. Help me to rise up to that heavenly path and receive all the leadings of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవ, ఆ పర సంబంధమైన స్థాయిలోకి నన్ను లేవనెత్తి పరిశుద్ధాత్మ ఫలాలు స్వీకరించే విధంగా చేయండి అని చెప్పండి. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, I commend thy children to the plan that the Holy Spirit has for them. ఈ బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ దేవుని సంకల్పాలకు నేను సమర్పిస్తూ ఉన్నాను. Help them to submit themselves to you. వారిని వారు నీకు సమర్పించుకోవడానికి వారికి సహాయం చేయండి. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి. Exalt them and fulfill your will in their life. వారిని పైకి లేవనెత్తండి. నీ చిత్తాన్ని వారిలో మీరు నెరవేర్పులోనికి తీసుకుని రండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you, my friends. నా స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. భారతదేశ విసిడి చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది. భారతదేశ విసిడి చరిత్రలో యేసు పిలుచుచున్నాడు సమర్పించు మీ సమాధానం కోసం, మీ సంతోషం కోసం, చిన్నారి స్వీటీ అందించే పొడుపు కథలతో మా వీడియో తయారీ గురించి మరియు తదితర ప్రాముఖ్య అంశాలతో శామ్ షారోన్ స్వీటీల ప్రేమ పుష్పాలు. మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచుచున్నాడు కార్యాలయం నందు
మరియు క్రైస్తవ పుస్తకశాలలు మరియు అన్ని క్యాసెట్ షాపుల్లోనూ మీ కాపీకి నేడే సంప్రదించండి. మరియు మా వెబ్సైట్ ద్వారా కూడా ఈ VCDని మీరు పొందవచ్చును. మా వెబ్సైట్ www.prarthana.org మరియు www.jesuscalls.org. ఈ VCD విరాళం ₹75 చెల్లించి పొందవచ్చును మరియు పోస్టేజ్తో కలిపి ₹115 విరాళము చెల్లించి పొందవచ్చును. మా చిరునామా ప్రార్థనా గోపురం నంబర్ 16 గ్రీన్వేస్ రోడ్, చెన్నై 6,28,000. మరియు మా సికింద్రాబాద్ ప్రార్థనా గోపురంలో కూడా పొందవచ్చును. మా ప్రార్థనా గోపురం చిరునామా 10-3-163/3 బోల్డ్ లాన్సెస్ లైన్, రైల్ నిలయం దగ్గర, హిమ్మత్ నగర్, సికింద్రాబాద్ 5,25,000.